ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్కు ఖమ్మంలో విశేష స్పందన. లెవెల్ 1 ఎగ్జామ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇవాళ ఎగ్జామ్. ఖమ్మం గాయత్రి డిగ్రీ కళాశాలలో నిర్వహణ. 20 సంవత్సరాల నుండి గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఒలింపియాడ్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ఎస్ఆర్ఎఫ్. ఒలింపియాడ్లో ప్రతిభ చాటిన స్టూడెంట్స్కి ఈ నెల 19న బహుమతుల ప్రదానం. హాజరు కానున్న గవర్నర్, మంత్రులు శ్రీనివాస్ రామానుజన్, ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మా అమరేష్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలుగా రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్మాణం కొనసాగుతోంది. అందులో భాగంగా గత నెలలో ఎస్ఆర్ఎంఓ, సిబిఆర్ఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించగా అందులో ప్రతిభ చాటిన స్టూడెంట్స్కి ఇవాళ ఖమ్మం గాయత్రి డిగ్రీ కళాశాలలో లెవెల్ 2 ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్ష హాజరవగా ప్రతిభ చాటిన విద్యార్థులకు ఫిబ్రవరి 19న రవీంద్ర భారతి హైదరాబాద్లో కేంద్ర రాష్ట్ర స్థాయి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు పోటీ పరీక్షల నిర్వాహకులు దాసరి రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీసేందుకు ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ విశేష కృషి చేస్తూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిలదొక్కునేలా పరీక్ష నిర్వహణ ఉందని, ఎంతో మంది విద్యార్థులు ఎగ్జామ్ ద్వారా ఉన్నత చదువుల్లో రాణిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మా అమరేష్, గాయత్రి డిగ్రీ కాలేజ్ చైర్మన్ సునీల్, వండర్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, చందావత్ మోహన్, బానోద్ ప్రసాద్, కమలాకర్, సైదా, నున్నావత్, సురేష్, కమలాకర్, మానస, రజని, కవిత పాల్గొన్నారు. హాయ్ సార్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మరి గత 3-4 ఇయర్స్ నుంచి ప్రైవేట్ స్కూల్ తరఫున మా పిల్లల్ని ఇలాంటి ఎగ్జామ్స్, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ సో ఎవ్రీ ఇయర్ మేము రాయిస్తూ ఉన్నామండి. సో ఇలాంటి ఎగ్జామ్లో ఫస్ట్ లెవెల్ కండక్ట్ చేసి ఫస్ట్ లెవెల్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళని సెకండ్ లెవెల్కి పంపించి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి సో సెకండ్ లెవెల్ ఎగ్జామ్కి సో ఓన్లీ 1 డిస్టికే కాకుండా మనతో సో మన పొరుగు జిల్లాల వాళ్ళని కూడా తీసుకువచ్చి ఒకే సెంటర్ ద్వారా ఎగ్జామ్ రాయించి ఆ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి సో వాళ్ళకు ప్రత్యేకంగా బహుమతులు సో సో మన స్టేట్ మినిస్టర్స్ చేతుల మీదుగా ఎవ్రీ ఇయర్ ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ అయినటువంటి తుమ్మా అమరేష్ గారు సో ఇలాంటి పిల్లలు సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఉనికిని గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా సో వాళ్ళ టాలెంట్ని గుర్తించి సో ప్రముఖుల చేతుల మీదుగా ప్రైజులు ఇప్పించినందుకు సో మా స్కూల్ తరఫున ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ అయినటువంటి తుమ్మా అమరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటామండి. సార్బాగా బుర్రంపాడు మండల్ కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాం. దాదాపుగా 22 పిల్లలు మా స్కూల్ నుంచి రావడం జరిగింది. ఈ ఒలింపియాడ్ గురించి ఒక నెల రోజుల ప్రత్యేకమైన వీళ్ళ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్లో కూడా మా పిల్లలు ఉంటారని మేము చాలా దృఢంగా ఉన్నాము. సో ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టడం వలన పిల్లల్లో వాళ్ళలో ఉన్న టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి. అలాగే రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు విజయం సాధించడానికి ముందుంటారు. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టడం ఎంతో ముఖ్యం. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ ఇంకా రాపించాలి, ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hello sir, and my name is Ram. I am representing AMR Singareni. This environment creates me very recently and too much later. First of all, ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో ఇంతమంది పిల్లలతో మేము పోటీ పడుతున్నందుకు మా సెల్ఫ్ మీద మాకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువైంది. నెక్స్ట్ మాలో కాంపిటేటివ్ స్పిరిట్, నెక్స్ట్ ఫ్యూచర్లో మా ప్రిపరేషన్ ఎలా కొనసాగాలో, ఇచ్చిన క్వశ్చన్స్ని ఎంత యాక్యురేట్గా ఎఫిషియెంట్లీ సాల్వ్ చేయాలో, నెక్స్ట్ ఫ్యూచర్లో మేము జేఈ మెయిన్స్, ఐఐటి ఆ పేపర్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, మా టైం మేనేజ్మెంట్ అనేది మాకు ఈ ఎగ్జామినేషన్ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ త్రీ డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చినాం. అయితే వీళ్ళతో పాటు నేను పోటీ పడడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నెక్స్ట్ ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ తుమ్మా అమరేశ్వర్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.